వినాయక చవితి పర్వదినానికి తెల్లవారుతూ ఇంకా 2 రోజులు మిగిలి ఉన్నందున తుది మెరుగులు రుద్దడంలో నిర్వాహకులు నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా కూడా మండపాల ఏర్పాటు పూర్తి కావడం జరిగింది. దాదాపు సగం వరకు విగ్రహాలు ఇప్పటికే మండపాలకు చేరుకున్న దృశ్యాలు కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము రకరకాల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటూ ఉన్నాయి. అలాగే ధరలు కూడా ఆ విధంగానే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. నాదొక చిన్న మనవి, ఇప్పటికే ప్రకృతి కోపానికి మనము బలవుతూ ఉన్నాము. నిన్న మొన్న జరిగిన సంఘటనలు మనము చూస్తూ ఉన్నాము. దయచేసి మట్టి విగ్రహాలని పూజిద్దాం, మట్టి విగ్రహాలని నిమజ్జనం చేద్దాం. ప్రభుత్వం కూడా అదే విషయం చెబుతున్నప్పటికీ జనాలు మాత్రము దాదాపు మేజారిటీ పబ్లిక్ మాత్రము రంగురంగుల విగ్రహాల వైపే మొగ్గు చూపించడం మనం గమనించవచ్చు. ఏది ఏమైనా బొజ్జ గణపయ్య ఈ నెల 7వ తారీఖు మన భూలోకానికి వచ్చి 9 రోజులు మన పూజలు అందుకొని తిరిగి తన కైలాసానికి చేరుకుంటాడు. ఆ బొజ్జ గణపయ్యని మనందరి తరపున నేను వేరుకునేది ఒకటే, బొజ్జ గణపయ్య ముల్లోకాలను చూసే తండ్రివి నువ్వు, అందరినీ చల్లగా చూడు, మా పైన కోపం కాకు, పంచభూతాలు కూడా నీ ఆధీనంలోనే ఉంటాయి, పంచభూతాలను కూడా మా పైన కోపం కాకుమను, తెలుసో తెలియక ఏదైనా తప్పులు చేసి ఉంటే పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించు, అందరినీ చల్లగా చూడు తండ్రి అని మనందరి తరపున ఆ బొజ్జ గణపయ్యని వేడుకుంటున్నాను. మనం కూడా భగవంతునిపైనే భారం వేయకుండా మానవ తప్పిదాల వల్ల ఇప్పటికే ఎన్నో జరుగుతూ మనం చూస్తూ ఉన్నాము. విజయవాడ సంఘటన కానీ, ఇక్కడ ఖమ్మం సంఘటన కానీ, కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో జరిగిన ప్రకృతి విపత్తు కానీ మనం అన్నీ గమనిస్తూ ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉన్నది.